అమ్మా, పాపం అన్నయ్య, వదిన, మావయ్య వాళ్ళు ఏవి తిననట్టున్నారు. లోపలికి రమ్మని పిలువమ్మా. వాళ్ళకి భోజనం పెట్టమ్మా. కొంచెం తీసుకుని కొట్టానంటే మొహం వాచిపోతుంది. వాళ్ళ వాసనే పడదంటే వరుసలు ఎక్కువయ్యాయి. పిలిచి భోజనం పెట్టాలంట భోజనం. వచ్చి మంచినీళ్ళు కూడా పోయాను వాళ్ళ మొహాన. ఎప్పుడో వదిలేసిన వాళ్ళ మీద తెగ ప్రేమ పుట్టుకొస్తుందేంటే నీకు? పద లోపలికి. అది కాదమ్మా. పద అమ్మా, పదమంటుంటే మళ్ళీ బయటకు వచ్చావంటే చూడు. విన్నావా బాబాయ్? స్వాతికి కూడా నాన్న ఇష్టాలే వచ్చినట్టున్నాయి. నాన్న కూడా గుత్తొంకాయ అన్నా, గోంగూరలో నెయ్యి అన్నా చాలా ఇష్టం. ఏ బుద్ధులొచ్చినా, ఏ లక్షణాలు వచ్చినా నువ్వేం చేస్తావు? ఆ లక్షణాలు మాన్పించాలన్నా వాళ్ళమ్మ పడనివ్వట్లేదుగా. తనకు మన మీద ప్రేమ ఉందనైతే తెలుస్తుందిగా. అవును మేడం, ఎలాగైనా ఒప్పించొచ్చు. కానీ వాళ్ళ అమ్మగారు స్వాతి మనతో ఎక్కడ మాట్లాడుతుందో అని కాపలా కాస్తుంది. ఎన్ని రోజులు కాపలా కాస్తుందో అది చూద్దాం. ఒకరైతే మనల్ని ఇష్టపడుతున్నారు. ఇలాగే కాస్త ఓపిగ్గా ఉంటే అత్తయ్య గారి మనసు కూడా మెత్తబడుతుంది. ఎవరా మీరు? నోరు తెరిస్తే గొంతులో పొడుస్తా. ఆకాష్, బాబాయ్ ఏడి? ఆకలేస్తుందని వెళ్ళారు సార్. పిన్ని, ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? మంచి మనిషికి ఒక మాట చాలు అంటారు. మీకెన్నిసార్లు చెప్పినా తలకెక్కించుకోరే. వద్దు వద్దంటున్నా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారే. చెప్పిన మాట వినకపోతే శాపనార్థాలు పెట్టాల్సి వస్తుంది. దయచేసి వెళ్ళిపోండి. మనశ్శాంతి కోసం గుడికెళ్తున్నాను. నన్ను వేధించొద్దు. చూడండి, నేను తిరిగొచ్చేలోపు మీరిక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళాలి. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు.
నమస్కారం అమ్మా, నమస్కారం. నువ్వెవరు? వాళ్ళ బ్యాచేనా? వాళ్ళ బ్యాచా? వాళ్ళెవరు? అసలు నువ్వెవరు? నేనమ్మా, ఈ ఊరోణ్ణే, గొర్రెల గోపాలాన్ని. అమ్మగారు, మీకు ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను. ముఖ్యమైన విషయమా? ఏంటది? రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారు కదూ? నీకెలా తెలుసు? దొంగతనానికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు నా చెవిని పడ్డాయి. పడ్డారు, కానీ ఏం ఎత్తుకుపోలేదు. వాళ్ళేం మాట్లాడుకున్నారు? వాళ్ళు అసలు దొంగతనానికి వస్తే కదా ఎత్తుకెళ్ళిపోవడానికి. దొంగతనానికి రాలేదా? మరెందుకొచ్చారు? నిజమే అమ్మా, ఎవరో పెద్ద డ్రామా ఆడారు. వాళ్ళని దొంగల్లా అరేంజ్ చేశారు. డ్రామానా? డ్రామా ఆడాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎవరికొచ్చిందంటే నాకేం తెలుస్తుందండి, కానీ పని కట్టుకుని ఎవరో వాళ్ళని అరేంజ్ చేశారు. కావాలంటే మీరు రండి, వాళ్ళున్న చోటు చూపిస్తాను. వాళ్ళ మాటల్లో వాళ్ళెవరో, ఆ ప్లాన్ ఎవరేశారో, డైరెక్షన్ చేసిందెవరో మీకే తెలుస్తుంది. సరే పద. రండి. ఆకాష్, బాబాయ్ టిఫిన్ తెస్తానని ఇంకా రాలేదేంటి? సార్, నేను వెళ్ళి సత్యరాజు గారు ఎక్కడున్నా వెతికి టిఫిన్ కూడా తీసుకొస్తాను సార్. సరే వెళ్ళు. ఆ, ఆదిత్య గారు, మనం ఎంత చెప్పినా మీ పిన్ని మనసు మెత్తబడ్డం లేదు కదా. మనం ఒక పని చేస్తే ఏంటది? స్వాతిని ఒప్పించడం. తను మాత్రం మన మాట ఎందుకు వింటుంది? వాళ్ళమ్మ మాటే వింటుంది. వాళ్ళమ్మ మన మాట వినదు కాబట్టి తను ఆమెకు మన మాటగా వినిపించి ఒప్పిస్తుంది. ఉహుం, నాకు నమ్మకం లేదు. నేను ప్రయత్నం చేస్తాను. నీ ఇష్టం. తనే వెందో ఇంకా వాళ్ళనే ఒప్పిస్తుంది. చూద్దాం. అమ్మ స్వాతి, నేను నీతో మాట్లాడొచ్చా? చెప్పండి. నేను నీకు వదిననవుతాను. అంటే ఏంటి, పరై వాళ్ళని పిలిచినట్టు? పరిచయం లేదు, పైగా కొత్త కదా. పలకరించానుగా, పరిచయం కూడా అయింది కదా. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నావు, ఇంకా కొత్త ఏంటి? మరైతే నేను మాట్లాడొచ్చా అని పర్మిషన్ అడుగుతున్నావేంటదినా? ఆడపడుచువి, పైగా కోపంగా ఉన్నావు కదా అని. కోపంగా ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తారా? బతిమలాడుకుంటేనో బామాలుకుంటేనో ఇస్తారని ఆశ. సరే, ఇచ్చా, అడుక్కో. నేను పరిటాల వారి కోడల్ని, అడుక్కోవడం ఏంటి? నేను పరిటాల వారి ఆడపడుచుని, వినడం కుదరదు. హాహా, మరి పరిటాల వారే అంతగా బతిమాలుతుంటే అంత బెట్టి చేస్తున్నారేంటి అత్తయ్య గారు, ఆడపడుచు గారు? నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగావు కదా. నీకు అన్నయ్య, అక్కయ్య అని పిలవాలని, వాళ్లతో ప్రేమగా సంతోషంగా గడపాలని అనిపించటం లేదా?